అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అని అడిగిన కస్టమర్ కు ఎలాంటి సమాధానం ఇచ్చారంటే ఆ ఆడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా దిమ్మ తిరిగి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్. వీళ్ళు అమ్మే పికిల్స్ కి ఒక కస్టమర్ వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే వీళ్ళు ఆ పచ్చళ్లకు సంబంధించిన రేట్స్ పెట్టారు. రేట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అని ఆ కస్టమర్ అడిగితే వీళ్ళిచ్చే సమాధానం చూస్తే ఒక్కొక్కరికి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. ప్రజలు ఎంత అమాయకులంటే ఎవరో ఒకరు సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయితే చాలు వాళ్ళు పచ్చళ్ళమ్మినా బట్టలమ్మినా వాళ్ళు ఎలాంటి పనికి మాలిన యాప్స్ ప్రమోట్ చేసినా వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోతూ తేకొనేస్తూ ఉంటారు. అసలు ఊర్లో ఎక్కడా షాపులు లేనట్టు వీళ్ళు ప్రమోట్ చేసే ఫేస్ వాష్లు, వీళ్ళు ప్రమోట్ చేసే పచ్చళ్ళు, వీళ్ళు అమ్మే బట్టలు, ఆఖరికి పనికి మాలిన బెట్టింగ్ యాప్స్ కూడా తెగ ఫాలో అయిపోతూ ఉంటారు. అసలు ఆ కస్టమర్ ఏం తప్పు మాట్లాడారు? రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనే మాటకి మరి ఇంత దారుణంగా రియాక్ట్ అవుతారా? వ్యాపారం చేస్తున్నప్పుడు కస్టమర్లే దేములతో సమానం. వాళ్ళు నీ పికిల్స్ కొనక ముందు, నీ కస్టమర్ అవ్వక ముందు, అంతకంటే ముందు మీ ఫాలోవర్స్. అలాంటి ఫాలోవర్స్ ని అలా అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఫాలోవర్స్ కొంటున్న పచ్చళ్ళపై వచ్చిన డబ్బులతో బ్రతుకుతున్న మీకు అంత బలుపా? ఏదైనా తప్పుగా కస్టమర్ మాట్లాడితే అలా రియాక్ట్ అవడంలో తప్పు లేదు, కానీ అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఏమీ అనలేదు. జస్ట్ రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనే మాటకి మరి ఇంత దారుణంగా సమాధానం చెప్తారా? పాపం ఆ కస్టమర్ ఎవరో కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఆన్లైన్ లో ఏ వస్తువు కూడా పర్చేస్ చేయరు. బయట ఎక్కడైనా కూరగాయలు కొనాలన్నా కూడా బేరం ఆడకుండా కొనుక్కుని వెళ్ళిపోయేలా చేశారు. వీళ్ళు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను అమ్మంది దెంగ. వాళ్ళు అలా మాట్లాడినందుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి.